భద్రాచలంలో గోదావరి నీటి మట్టం మధ్యాహ్నం తర్వాత నుంచి మళ్లీ పెరిగే అవకాశాలున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి మట్టం 60 అడుగులు చేరి తర్వాత నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. 50 ఏళ్లలో 5 సార్లు 60 అడుగులు గోదావరి నీటి మట్టం దాటగా 2 సార్లు 70 అడుగులు దాటిందని అధికారులు తెలిపారు. గతంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమై ముందస్తుగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భద్రాచలంలో గోదావరి ఉధృతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, చెప్పండి, గోదావరి నీటి మట్టం మధ్యాహ్నం నుంచి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అధికారులు ఏం చెప్తున్నారు దీని మీద? విష్ణుప్రియ, భద్రాచలంలో గోదావరి నీటి మట్టం నిలకడగా కొనసాగుతుంది. ప్రస్తుతం 52.9 అడుగులు చేరడంతో కూడా అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నట్టు కూడా కొద్ది నిమిషాల క్రితమే వాడు వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే మధ్యాహ్నం నుంచి మళ్లీ తిరిగి పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే ఎగువ నుంచి కొంత వరద ప్రస్తుతం తగ్గుముఖం పట్టినా మధ్యాహ్నం నుంచి మళ్ళా ఎగువ నుంచి వరద ఎక్కువ పెద్ద ఎత్తున కూడా వచ్చే అవకాశాలున్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. ఆ దిశగానే ముందస్తు ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మొత్తం మనం ఇప్పటి వరకు 1976 నుంచి 50 ఏళ్లలో చూసుకుంటే గోదావరికి సంబంధించిన నీటి మట్టం 5 సార్లు 60 అడుగులు దాటగా 2 సార్లు 70 అడుగులు కూడా దాటిన పరిస్థితి కనిపిస్తుంది. 1976, 83, అదేవిధంగా 2003, 2020 ఈ 5 సార్లు కూడా 60 అడుగులు దాటింది. అయితే 2016 అదేవిధంగా 2000 దానికి సంబంధించి చూసుకుంటే మాత్రం 2 సార్లు మాత్రం 70 అడుగులు కూడా దాటిన పరిస్థితి ఉంది. అయితే గతంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈసారి అధికారులు కూడా అప్రమత్తమై కూడా ముందస్తుగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు గోదావరికి సంబంధించిన ముప్పు గ్రామాల్లో కూడా ఎలక్ట్రోడ్ సంబంధించిన ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మహారాష్ట్రతో పాటుగా ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి కూడా భారీగా వరద ఫ్లోటింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం తాళపేరు ప్రాజెక్టు కూడా భారీగా వరద వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిన నేపథ్యంలో అక్కడ దాదాపుగా 1,00,000 క్యూసెక్ల పైగా నీరును కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మహారాష్ట్ర నుంచి ఇటు కాళేశ్వరం నుంచి ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టినా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వాటర్ మాత్రం ఫ్లోటింగ్ భారీగా పెరిగిందని చెప్పుకోవాలి. దీంతో అధికారులు కూడా ఎక్షనైనా మళ్లీ పెరిగే అవకాశాలున్నాయని కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 13 లక్షల క్యూసెక్ల వరకు కూడా భద్రాచలం వద్ద గోదావరిలోకి వాటర్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం నుంచి మళ్లీ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల దిగువకు కొనసాగుతూ మాత్రం మళ్లీ పెరిగే అవకాశాలున్నట్టు కూడా చెప్తున్నాయి. అయితే కాళేశ్వరం వద్ద కూడా అక్కడ గోదావరి నీటి మట్టం నిలకడగానే ఉందని చెప్పుకోవాలి. అక్కడ 10 మీటర్ల వరకు కూడా వచ్చింది. ఇటు మిగతా చోట్ల కూడా కొంత నిలకడ కొనసాగిన మధ్యాహ్నం నుంచి మాత్రం మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భద్రాచలంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు మాత్రం కురుస్తున్నాయని చెప్పుకోవాలి. మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపిన నేపథ్యంలో ఆ సంబంధించిన వాటర్ వాటర్ కూడా గోదావరిలోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గోదావరి టౌన్లోకి కూడా భారీ ఎత్తున వరద నీరు వచ్చిన నేపథ్యంలో ఇటు మోటార్లను కూడా ఏర్పాటు చేసి కూడా నీటిని దిగువకు మళ్లీ గోదావరి దానికి సంబంధించి ప్రత్యేక మోటార్ల ద్వారా గోదావరిలోకి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో గోదావరి పట్టణంలో కొంతవరకు నీరు తగ్గిందని చెప్పుకోవాలి. అయితే మధ్యాహ్నం నుంచి మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు మంత్రి అజయ్ కుమార్ కూడా భద్రాచలంలో ఉండి వరద పరిస్థితిపై కూడా ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం మొత్తం ఇప్పటి వరకు కూడా 120 వరకు కూడా కుటుంబాలు దాదాపుగా 8 గ్రామాలు భద్రాచలం టౌన్తో పాటుగా మిగతా ప్రాంతాల దానికి సంబంధించి ముప్పు గురవుతున్న ప్రాంతాలకు సంబంధించి కుటుంబాలను కూడా వారి పునరావాస కేంద్రాల తరలించి వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మళ్ళీ వరద దానికి సంబంధించి పెరిగే అవకాశం ఉందని మధ్యాహ్నం నుంచి సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారని చెప్పుకోవాలి. ఇటు ఛత్తీస్గఢ్ అదేవిధంగా మహారాష్ట్ర నుంచి వరద ఫ్లోటింగ్ సాయంత్రం నుంచి మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విష్ణుప్రియ. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.